ఉద్యోగాలు చేసి మన భారతీయ వైదిక సంస్కృతి వాళ్ళు ఆకర్షితం చెందారు. ఎందుకని ఏమంటారు? ఎందుకని అంటే అందులో ఆనందం లేదు. ఏదైతే భారతదేశంలో ఇంతకుముందు ఆనందంగా జీవించేవాళ్ళు వైదిక సంస్కృతి, ఇప్పుడు అమెరికా వెళ్ళి ఏదో ఆనందం ఉందని అందరూ అమెరికా వెళ్తున్నారు. కానీ అమెరికా నుంచి వాళ్ళు భారతదేశానికి వచ్చి మన యొక్క సంస్కృతిని వాళ్ళు చాటు చెప్తున్నారు. సో కాబట్టి ఎంతో భాగ్యం, మహద్భాగ్యం. ఇక్కడ అమెరికా ఎన్నో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళందరూ ఇక్కడ నర్సరాపేట గ్రామంలోకి వచ్చి నగరం ఒక గ్రామంగా ఉండేది. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనకి భగవద్గీత ప్రసంగాన్ని చెప్పడం, వాళ్ళ సాంగత్యాన్ని ఇవ్వడం, వాళ్ళ మనసులోంచి, వాళ్ళ ముఖంలోంచి, వాళ్ళ కుటుంబాన్ని సాధించడం మనకి ఎంతో బాగుంది. అదే ఇప్పుడు భగవద్గీత ప్రసంగం ఇస్తారు అంటే అందరూ మాట్లాడతారు, కొంచెంసేపు అందరూ 15 నిమిషాలు మాట్లాడతారు. నిశ్శబ్దంగా అందరూ వినండి. హరే కృష్ణ. సార్ చరణ్ ప్రభు కూడా ఐఐటి ఖరగ్పూర్లో చదివి పెద్ద ఉద్యోగాన్ని అమెరికాలో చేశారు. ఆయన కూడా అమెరికాలో అట్లాంటాలోనే ఉంటున్నారు అక్కడ వాళ్ళతో పాటు. ఇంకొకరు మహారాష్ట్రను చూశారు, ఆయన కూడా ఇక్కడే చదువుకున్నారు, పెద్ద చదువుల కోసం వెళ్ళారు, ఆయన కూడా అమెరికాలోనే ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అట్లాంటా మందిరంలో పుస్తక ప్రచారం, హరినామ సంకీర్తన చేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ అట్లాంటా మందిరం నుంచి ఇప్పుడు టెనెసీ దగ్గర 580 ఎకరాలు స్థలాన్ని వాళ్ళు కొని, ఏ విధంగా కూర్మ గ్రామం, వైదిక గ్రామం ఉందో అలాంటి గ్రామాన్ని స్థాపించాలని వాళ్ళ కోరిక. అయితే మన గురుగారైన పరమ పూజ భక్తి వికాస్ మహారాజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా అన్ని చూడాలనేసి, నేర్చుకోవాలనేసి వాళ్ళకి పంపించారు. సో అది కూడా మనకు అదృష్టం. ఇలాంటి గ్రామం అమెరికాలో కూడా తయారవుతుంది. మనం వెళ్ళేసి వాళ్ళని కలవచ్చు అక్కడ. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్నందుకు. మరి ఈ హరినామ సంకీర్తనం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అయితే వేదాంత సూత్రాలు చెప్తున్నాయి ఆనందమయోభ్యాసాత్ అని. This means that the living entity, the spirit soul, who we are, is naturally full of bliss. అంటే ఒక జీవి ఆత్మ సహజంగానే పూర్తి ఆనందంతో నిండి ఉంటాడు. And this is what every single is feeling of happiness and satisfaction. అయితే ఇదే ప్రతి ఒక్క జీవి కూడా వెతుకుతున్నాడు, ఈ ఆనందం అనే అనుభూతిని. It's very important that we understand what will make us happy and satisfied. అందుచేత ఇది చాలా ముఖ్యం అర్థం చేసుకోవడం, ఏది మనకి ఆనందం చేకూరుస్తుంది అన్న విషయం. And then we can orient our lives to focus on that. ఆ రకంగా మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు, దాని మీద మనం ధ్యాస పెట్టేట్లుగా. Many people are thinking that the purpose of life is to acquire material possessions. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే జీవితం యొక్క లక్ష్యం ఏవో భౌతిక విషయాలు పోగు చేసుకోవడం అనుకుంటున్నారు. You go to school, you get a good career, and then you get a big job and you make a lot of money. మనం చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్నాం, అలానే పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం, అలానే చాలా ధనం సంపాదిస్తున్నాం. You have a big family. అలానే మనకి చాలా పెద్ద కుటుంబం కూడా ఉంది. But this is actually happiness on the platform of the ego. అయితే ఈ ఆనందం కేవలం అహంకారం యొక్క తలంలో మాత్రమే ఉంటుంది. But it doesn't actually satisfy us. కానీ ఇది నిజానికి మనకి పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. We may feel that I am such a big person, I am such a great person. మనం అనుకోవచ్చు నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను చాలా మహోన్నతమైన వ్యక్తిని అని. But when we actually have intelligence, we can realize we are very small. అయితే మనకు ఎప్పుడైతే నిజమైన బుద్ధి కలుగుతుందో అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మనం చాలా సూక్ష్మమైన మనుషులమని. We're in this one building in this one city. అయితే మనం ఉన్న ఈ భవనం, ఈ నగరంలో ఒక్క భవనం మాత్రమే. In this country of India, in this planet of Earth. అది ఈ నగరం మరి ఈ భారతదేశంలో ఎన్నో నగరాల్లో ఒక నగరం, మరి ఈ భారతదేశం ఎన్నో గ్రహాలు ఉంటే ఆ గ్రహాల్లోని భూమిలో ఒక దేశం. We're in this one universe among unlimited universes emanating from the pores of Mahavishnu. మరియు ఎన్నో అసంఖ్యాక బ్రహ్మాండాలు మహావిష్ణువు యొక్క శరీరం నుండి వస్తూ ఉన్నాయి. అటువంటి బ్రహ్మాండాలలో మనం ఉండే బ్రహ్మాండం ఒకానొక బ్రహ్మాండం. There are 8 billion people in the world today. అయితే మనకి 800 కోట్ల జనాభా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. What to speak of people, there are infinite other ants, bees, creatures. అయితే మనం ఈ ఇతర జీవులను కూడా లెక్కేసుకుంటే జంతువుల్ని కావచ్చు, పక్షులను కావచ్చు, లేదంటే ఈ క్రిమి కీటకాలను కావచ్చు, అసంఖ్యాక జీవులు ఉంటాయి. So what do we have to be proud of? Our insignificant lives.
అయితే ఇన్ని అసంఖ్యాక జీవులు ఉన్నప్పుడు మన జీవితం ఎంత చిన్నదో ఒకసారి ఆలోచించండి. Even the president of a great country, in 200 years from now, barely any people will know who he is. అయితే ఒక గొప్ప దేశానికి రాష్ట్రపతి కూడా ఒక 200 సంవత్సరాల్లో ఎవరు అతన్ని గుర్తించలేరు, అతను ఎవరు అన్న విషయం. So feeling proud that I'm such a big man, I'm such a very important person, will not actually bring us satisfaction. అయితే మనం ఇలా గర్వపడడం, నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను చాలా మహోన్నతమైన వ్యక్తిని అని, అది మనకి ఏమాత్రం సంతృప్తిని కలుగు చేయలేదు. What will bring us satisfaction is the realization that I am an eternal servant of Krishna. అయితే ఏది మనకి నిజమైన సంతృప్తిని ఇస్తుంది అంటే ఇది అర్థం చేసుకోవడం, మనం శ్రీకృష్ణుడి యొక్క నిత్య సేవకులము అన్న విషయం. Jiver Svarupoy Krishna Nitya Das. I am the eternal servant of Krishna. That is where I belong. జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్, నేను కృష్ణుడి యొక్క నిత్యమైన సేవకుడను, అది నా నిజమైన స్వరూపం. Actually, we all have the tendency to render service. అయితే మనందరికీ కూడా ఈ సేవ చేయాలి అన్న ధోరణి సహజంగానే ఉంటుంది. Some people are serving their countries, some people are serving their families. అయితే కొందరు తమ దేశాలకు సేవ చేస్తున్నారు, కొందరు తమ కుటుంబాలకు సేవ చేస్తున్నారు. You may be serving your boss, or you may be serving your cow. అయితే మీరు మీ యజమానికి సేవ చేస్తుండొచ్చు, మీరు మీ ఆవుకు సేవ చేస్తుండొచ్చు. And if you're not a people person, if you don't like people, then maybe you're just a servant of your senses. అయితే మీకు ఒకవేళ జనాలు ఇష్టం లేదు అనుకుంటే మీరు మీ ఇంద్రియాలకే సేవ చేస్తూ ఉండొచ్చు. So actually that is our constitutional position as living entities, is that we're servants. అయితే ఇది మన సహజమైన పరిస్థితి ఏంటి అంటే మనం సేవకులం. We have the propensity to do actions for different purposes. అయితే మనకి సేవ చేసే ప్రవృత్తి ఉంది ఆయా కారణాలకు. So what is that eternal purpose? What is a real purpose as spirit souls? అయితే మన నిజమైన లక్ష్యం ఏంటి, మన నిజమైన ఉద్దేశం ఏంటి మన జీవితం యొక్క? We're eternal servants of Krishna, and we're meant to render all of our actions unto Him. మనం కృష్ణుని యొక్క నిత్యమైన సేవకులం, మరియు మనం చేసే కార్యాలన్నింటినీ కూడా ఆయన యొక్క సేవలో నియుక్తం చేయాలి. The Bhagavad Gita says, Bhuktaram Yamya Tapasam Sarvaloka Maheshwaram Suhridam Sarvabhutanam Yajñatva Shantam Rachati. This means that Krishna is the beneficiary of all sacrifices and activities. అయితే ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడే సమస్త యజ్ఞాలకి కార్యాలకి కూడా భోక్త అని. And He is the Lord of all planets. మరియు ఆయన సమస్త లోకాలకి కూడా ప్రభు. He is also the best friend and well-wisher of all of you. మరియు ఆయన ప్రతి ఒక్కరి మంచి మిత్రుడు మరియు శ్రేయోభిలాషి. One who realizes this attains true peace and satisfaction in life. ఎవరైతే దీన్ని సాక్షాత్కరించుకుంటారో వాళ్ళు నిజమైన శాంతిని పొందుతారు తమ జీవితంలో. Srila Prabhupada gave us this as the peace formula. శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని మనకి శాంతి సూత్రంగా బోధించారు. Some people think, oh, you have to sit in this lotus position. అయితే కొందరు అనుకుంటారు మనం పద్మాసనం వేసి కూర్చోవాలి, You have to chant some special mantra. మనం ఏదో ప్రత్యేకమైన మంత్రం జపించాలి. But the process is actually very simple. కానీ ఈ పద్ధతి చాలా సరళమైన పద్ధతి. We have to realize that we are servants of Krishna and engage in His service. మనం కేవలం ఇది అర్థం చేసుకోవాలి, మనం కృష్ణుడి యొక్క సేవకులం మరియు అతని సేవలో మనం నియుక్తం కావాలి అన్న విషయం. And this is the thing for all living entities that will give real satisfaction. అయితే ఈ ఒక్క సూత్రం మాత్రమే సమస్త జీవులకు నిజమైన సంతృప్తిని చేకూర్చగలదు. And some of us sitting here, we are living proof of this fact. అయితే మేము ఇక్కడ కూర్చుని ఉన్నాం, మాలో ఉన్న వాళ్ళే దీనికి నిజమైన ప్రూఫ్ ఉదాహరణ. Because growing up, we didn't know anything about Krishna or India or Vedic culture, no nothing. ఎందుకంటే మేము పెరుగుతున్నప్పుడు మాకు భారతదేశం గురించి, కృష్ణుడు గురించి, వైదిక సంస్కృతి గురించి ఏమీ తెలియదు. But when we come in contact with the devotees, it leaves such a powerful impression on your mind. అయితే మేము ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలోకి వచ్చామో అది మా మనస్సులో చాలా గొప్ప ప్రేరణనిచ్చింది. See how much the devotees are exploding with happiness. అయితే ఎంత ఈ భక్తులు ఆనందంతో తాదాత్మ్యం చెందుతున్నారు.